హలో అందరికీ. నిజంగా చిన్నప్పుడైతే నాకు అసలు ఈ సేమియాతోటి ఉప్మా చేస్తారనే విషయం అయితే తెలియదు అసలు. నేను ఫస్ట్ టైం ఎప్పుడంటే మా ఫ్రెండ్ ఒకసారి స్కూల్లోకి అయితే తీసుకొచ్చుకుందనమాట సేమియా ఉప్మా. అప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం, నాకు అప్పుడే తెలుసు సేమియాతోటి ఉప్మా చేస్తారని. ఇంకా మేము ఎప్పుడైతే మా మమ్మీ చేయకపోతుండే, ఓన్లీ సేమియాతోటి పాయసమే ఎప్పుడైనా చేస్తుండే. ఇట్లా ఉప్మా చేస్తారు ఇదంతా అయితే తెలియకపోతుండే. ఇంక అప్పటి నుంచి ఒకసారి మా ఫ్రెండ్ దగ్గర చూసిన తర్వాత మేము కూడా ట్రై చేస్తే బాగుంది టేస్ట్. బట్ ఏంటంటే ఈ సేమియా ఉప్మా కొంచెం డ్రైగా ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా గుజ్జు గుజ్జు వాటరీగా ఉంటే ఏంటంటే తినబుద్ధి కాదు, కొంచెం తినగానే ఇంకా ఎట్లనో అనిపిస్తుంది, తినాలనిపించదు. ఇట్లా డ్రైగా ఉంటే ఏంటంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నా కూడా ఏమనిపించదు. ఇప్పుడైతే వారంలో ఒకసారి అయితే రెగ్యులర్గా టిఫిన్ లాగా అయితే సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాము. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఇంకెవరైనా చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఛానల్కి 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ.